తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, చూస్తున్నారు కదా గుంటూరు చుట్టుకొట్ట దగ్గర ఉన్నటువంటి రైతు బజార్ పరిస్థితి. నీళ్లు దాదాపు మోకాళ్ళ లోతున వచ్చినటువంటి పరిస్థితి. ఇక్కడ నిన్న రాత్రి ఎడతెరిపి లేకుండా వర్షం అయితే కురిసింది. అంతకుముందు కూడా వర్షం కురవడంతో ఎప్పుడూ వర్షం కురిసినా కూడా గుంటూరు చుట్టుకుంట దగ్గర రైతు బజార్లో ఉన్నటువంటి పరిస్థితి, వ్యాపారం నిత్యం స్తంభించిపోతుంటుంది. అయితే గుంటూరులో ప్రధానంగా 4 రైతు బజార్లు ఉన్నటువంటి పరిస్థితి. 4గిటిల్లో ఇదొక ప్రముఖమైందని చెప్పుకోవచ్చు. ఈ ఎప్పుడు కూడా వర్షం కురిస్తే దాదాపు వాటర్ వస్తుంది. ఈ వర్షాకాలంలో ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి పనులన్నీ ఆగిపోతూ ఉంటాయి, వ్యాపారాలు స్తంభించిపోతూ ఉంటాయి, కొనడానికి ఎవరు రారు. ఇక్కడ ఉన్నటువంటి రైతులు కూడా వెనుదిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే ముఖ్యంగా ఈసారి నీరు కాస్త ఎక్కువగా వచ్చాయి. దానికి గల కారణాలు ఒకసారి చూస్తే నిన్న రాత్రి ఎడతెరిపి లేకుండా వర్షం కురవడం ఒక విధంగా అయితే డ్రైనేజీ వ్యవస్థకి సంబంధించి అభివృద్ధి పనులు అయితే జరుగుతున్నాయి. గతంలో పెమ్మసాని చంద్రశేఖర్ గారు, ఎమ్మెల్యే గారు వీరందరూ కూడా విజిటింగ్ చేసి దీనికి కావాల్సినటువంటి అభివృద్ధి పనులు, వాటికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా దీనికి చూడటం జరిగింది. ఆ పనులే జరుగుతున్నాయి. మనం అక్కడ చూస్తే జేసీబీ కూడా అక్కడ వర్క్ మధ్యలోనే ఉంది. ఆ వాటర్ చూస్తే రీసెంట్గా కట్టినటువంటి కాలువలు ఇవన్నీ కూడా. అయినప్పటికీ ఈ కాలువలన్నీ కూడా పూర్తిగా నిండిపోయి ఇక్కడ ఎక్కడికక్కడ వాహనాలు కూడా ఇంతొకరి వరకు ఇక్కడ స్తంభించిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడంతా కూడా వ్యాపారాలు స్తంభించిపోయినటువంటి పరిస్థితి. ఇటు పక్క చూసుకుంటే కార్యాలయం, వ్యవసాయ శాఖ కార్యాలయం కూడా ఉంది. అటు పక్కే అన్నా క్యాంటీన్ కూడా ఉంది. ఇక్కడ కూడా ఈ పరిస్థితి ఇది. వ్యవసాయ కార్యాలయంలో కూడా దాదాపు మోకాళ్ళ వరకు నీళ్ళు వచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే నిన్న ఎడతెరిపి లేకుండా కురిచినటువంటి వర్షం వల్ల గుంటూరులో దాదాపు చాలా చోట్ల దాదాపు ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ అంతా బురదమయంగా ఉంది. వర్షం తగ్గిన తర్వాత కూడా, వర్షం పూర్తిగా వెళ్ళిపోయిన తర్వాత కూడా చాలా బురద ఉంటూనే ఉంటుంది. ఇక్కడ వ్యాపారం చేసుకోవడానికి కాస్త అనువుగా కూడా లేనటువంటి పరిస్థితి అన్నమాట. అయితే ఇప్పటికైతే అభివృద్ధి పనులు అయితే నడుస్తూ ఉన్నాయి. ఈ అభివృద్ధి పనులు జరుగుతున్నటువంటి ఈ క్రమంలోనే భారీ వర్షం రావడం, ఈ వర్షం కారణంగా ఇక్కడ వ్యాపారం అంతా స్తంభించిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ స్థానికులతో ఒకసారి మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వర్షం కురిసింది, దాదాపు మోకాళ్ళ లోతున్నట్టు వాటర్ వచ్చాయి. ఇక్కడ వ్యాపారాలను స్తంభించిపోయిన పరిస్థితి. ఏంటి ఇక్కడ మీరు బయట పెట్టుకుని అమ్ముకుంటున్నారు? ఏమండి, ఏ రోజు వర్షం పడ్డా కానీ లోన ఉండదు కట్టలేదండి. ఏ రోజు వర్షం పడ్డా కానీ అన్ని మెట్లు మీద కాదు, ఆకుకూరలు, కాయలు అవన్నీ ఉన్నాయండి. నీళ్ళే ఎక్కుతున్నాయి. ఆకుకూరలు అమ్మే కాడ నీళ్ళు ఎక్కుతున్నాయి. అన్ని ఆ కాయలు కూడా, ఏమండి, కూరగాయలు కూడా తడిచిపోతున్నాయి. ఇప్పుడైతే మనం పట్టాభిపురం అండర్ పాస్ ఉన్నాం. గుంటూరు పట్టాభిపురం అండర్ పాస్ ఇది 1 టౌన్ 2 టౌన్ కనెక్ట్ చేస్తున్నటువంటి అతి ముఖ్యమైన ప్రాంతం. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా శంకర విలాస్ బ్రిడ్జ్ ఏదైతే కూల్చారో, ఆ కూల్చిన తర్వాత ఇది చాలా ముఖ్యంగా, చాలా ప్రధానంగా ఉన్నటువంటి రోడ్డు మార్గంగా మనం ఇప్పుడు పరిగణించాల్సి ఉంటుంది. దీని ద్వారా ఇప్పుడు గత 2-3 రోజుల నుంచి, ఎప్పుడైతే శంకర విలాస్ బ్రిడ్జ్ కూల్చేసిన తర్వాత నుంచి విపరీతంగా ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది. అయితే నిన్న రాత్రి కురిసినటువంటి ఎడతెరిపి లేని వర్షం కారణంగా ఇక్కడ అయితే దారుణంగా వాటర్ అయితే స్టోర్ అయ్యి ఉన్నాయి. గంట క్రితం వరకు కూడా మోకాళ్ళ పైనే ఇక్కడ వాటర్ ఉన్నటువంటి పరిస్థితి. అయితే జిఎంసి అధికారులు చాకచక్యంగా వ్యవహరించి ఇక్కడ ఉన్నటువంటి చూడండి, ఇక్కడ మోటార్ ఫిక్స్ చేశారు. ఇక్కడ ఒకసారి చూస్తే మోటార్ ఉంది. ఈ మోటార్ సహాయంతో ఇక్కడ ఉన్నటువంటి నీళ్ళన్నీ బయటికి తీసుకొచ్చారు. ఇది గుంటూరు చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని లోతట్టు ప్రాంతాల్లో ఈ ఫ్లైఓవర్ కింద ఉన్నటువంటి ఈ అండర్ పాస్ కూడా ఒక ముఖ్యమైన ప్రాంతం. ఎప్పుడు కూడా వర్షం వచ్చినప్పుడు ఇక్కడ వాటర్ ఖచ్చితంగా స్టోర్ అవుతుంది. ఇక్కడ స్టాగ్నేట్ అయిపోయినటువంటి ఈ వాటర్ అన్నిటిని కూడా మున్సిపల్ అధికారులు ఈ మోటార్ని పెట్టి ఆ వాటర్ని బయటికి తీసి మరొక మార్గంలో వాటిని వదులుతున్నటువంటి పరిస్థితి. ఇటు చూస్తే ఇటువైపు నుంచి వచ్చే వాటర్ అన్నీ కూడా ఇటే వస్తాయి, ఇటువైపు నుంచి వచ్చే వాటర్ ఇటే వస్తాయి. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వాటర్ అన్నీ కూడా ఇక్కడికి వచ్చి స్టాగ్నేట్ అయ్యే పరిస్థితి. వాటన్నిటికీ సంబంధించి ఎటు వాటర్ అటు వెళ్ళే విధంగా మున్సిపల్ అధికారులు అయితే ఆ కాలువలన్నీ అభివృద్ధి చేసి వాటి దారుల్లో మళ్లించి ఇక్కడికి రాకుండా అయితే జాగ్రత్త చూశారు. ఒకసారి చూస్తే అండర్ పాస్ మనం చూస్తే 1 గంట క్రితం వరకు కూడా చాలా ఎక్కువ మోతాదులో అక్కడ వాటర్ స్టాగ్నేట్ అయ్యి నిలబడినటువంటి పరిస్థితి. అయితే ఇటీవల ఈ మార్గం కూడా ఓపెన్ చేయడం వల్ల ఇంకా ఎక్కువ వాహనాల రద్దీ అయితే ఇక్కడ పెరిగింది.
అయితే ఇక్కడ ఉన్నటువంటి మోటార్ సహాయంతో చాకచక్యంగా వ్యవహరించి అతి త్వరగా ఇక్కడ వాహనదారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా జిఎంసీ అధికారులు అయితే ఇక్కడ ఉన్నటువంటి వాటర్ని అంతా బయటికి తీసినటువంటి పరిస్థితి. సో 3 వంతెల ప్రాంతం కూడా ఒక మరో ముఖ్యమైనటువంటి ప్రాంతం. ఈ 3 వంతెల ప్రాంతం దగ్గర కూడా నిన్న రాత్రి కురిసినటువంటి ఎడతెరిపి లేని వర్షం కారణంగా కూడా అక్కడ విపరీతంగా వాటర్ స్టాగ్నేట్ అయినటువంటి పరిస్థితి. అక్కడ కూడా నాలాలు అన్నీ క్లియర్గా చేశారు. నాలాలు అభివృద్ధి పనులు అయితే చాలా చక్కగా జరిగాయి. వాటర్ ఎప్పటికప్పుడు ఆ నాలాల ద్వారా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. అక్కడ ఎటువంటి వాహనదారులకు ఇబ్బంది కలగకుండా జిఎంసీ అధికారులు అయితే ముందస్తు చర్యలు చాలా అద్భుతంగా తీసుకున్నటువంటి పరిస్థితి. గుంటూరులో ఇక్కడ ఉన్నటువంటి 3 వంతెల అండర్ పాస్ కానీ మరొకటి ఏదైతే పట్టాభిపురం అండర్ పాస్ కానీ ఇవి చాలా ముఖ్యమైన ప్రాంతాలు. ఇక్కడ ఎక్కువగా రద్దీ ఉంది. శంకర్విలాస్ కూల్చివేసిన తర్వాత, శంకర్విలాస్ బ్రిడ్జ్ కూల్చివేసిన తర్వాత ఈ 2 దారులు చాలా చాలా ముఖ్యమైనటువంటి ఈ 2 దారులు కనుక ఏమాత్రం ఇబ్బంది పడిగా విధంగా కనుక తయారైనా కూడా గుంటూరు ప్రజలు 11 లక్షల మందిలో దాదాపు కొన్ని 2-3 లక్షల వరకు రోజు ఈ దారి గుండా ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ దారులు కనుక ఏమాత్రం ఇబ్బంది కలిగినా గుంటూరులో చాలా పెద్ద ఎత్తున ట్రాఫిక్ స్తంభించిపోయే పరిస్థితి. అవన్నీ జరగకుండా అధికారులు చాలా చక్కని ఈ పనులైతే చేపట్టడం జరిగింది. ఎక్కడికక్కడ వాటర్ స్టోరేజ్ అవ్వకుండా ముందుగానే వాటి జాగ్రత్తలు తీసుకొని ఏదైతే దీనికి కావాల్సినటువంటి ఏమన్నా సమస్యలు ఉన్నా, ఎక్కడ వాటర్ స్టాగ్నేట్ అయినా మాకు వెంటనే కంప్లైంట్ చేయాలని చెప్పేసి ఎప్పుడు ఉండేటువంటి టోల్ ఫ్రీ నెంబర్ కూడా జిఎంసీ అధికారులు ఇచ్చినటువంటి పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామన్ హోసన్తో శివరాజ్ శంకర్, సుమన్ టీవీ, గుంటూరు.